అట్టాంటి పెళ్లిది కాదని జనమే నమ్మెట్టు ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కొట్టేస్తా ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్నమిచ్చుకోక తప్పదు వచ్చం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కొట్టేస్తా భూలోకమంతా వెతికి చూసుకున్నా ఇట్లాంటి అమ్మడు మీకు దక్కదు కంటి పాప కోరి చేరుకున్న వీరాధి వీరుడు మరిండు చంద్రుడు తానై ఉన్నాడు దేవుళ్ళంటి నన్ను కోరే వరవే లేదంట తన సంతోషం కన్నా ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కొట్టేస్తా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో
వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన While they are coming to the bride and bridegroom coming onto the dais, I request all the participants of this marriage kindly give a big applause so that we will invite them onto the stage. Mr. M. Raja Reddy, the bridegroom, son of Reverend Dr. M. Yogi Reddy, President, the Palnadu Baptist Field Association. So, I invite him onto the stage. While he is coming onto the stage, give him Sai, the bride, daughter of Devi Reddy, Anji Reddy and Swarupa. దయచేసి మనమందరం వారిని చప్పట్లతో వారిని అభినందిస్తూ ఆశీర్వదిద్దాం. ఐ ఆల్సో ఇన్వైట్ ది బ్యాప్టిస్ట్ లీడర్ రెవరెండ్ డాక్టర్ ఎం యోగిరెడ్డి గారు, ది పల్నాడు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ రెవరెండ్ డాక్టర్ జి నిరంజన్ గారు, ఫ్యాకల్టీ విత్ us, and we would like to finish this marriage solemnization as early as possible. Thank you, and we will continue. We praise you, we honor you. You are the only Lord. You created everyone, everything by your word. You created us by your own image. Thank you, Lord, for the life. Thank you, Lord, for the grace and mercy. Thank you, Lord, for the salvation you have given for us. We praise you, we honor you. At this particular day, we praise you, dear our friends Raja Reddy and Amruta Sai. Thank you, Lord, for their life. వారిని ఇంతవరకు మీ కృపలో ప్రేమలో భద్రపరిచి వివాహపు స్థితి వరకు వారిని కాపాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము మీరు ఏర్పాటు చేసిన దినం, దీనిని బట్టి మేము సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. పెద్దలు ప్రార్థించినట్లుగా, సంఘము ప్రార్థించినట్లుగా, అనేక మంది ప్రార్థించినట్లుగా వాతావరణాన్ని మీరు అనుకూలపరిచారు. అనుకూలపరచడమే కాకుండా మేమందరం మీ స్థలానికి రావటానికి, ఈ పరిశుద్ధ వివాహము చక్కగా జరిగించబడటానికి మీరు కృప చూపుతూ ఉన్నారు. అందరు బట్టి మీకు వందనాలు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో రాజారెడ్డి అమృత సాయి యొక్క వివాహాన్ని మేము ప్రారంభిస్తూ ఉంటుండగా, ప్రారంభం నుంచి చివరి వరకు అయ్యా మీకు మహిమకరంగా, యవన బిడ్డలకు దీవెనకరంగా, చేరువచ్చిన మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థన. ప్రియ తండ్రి, ఈ వివాహమునకు ఆహ్వానించబడిన సేవకులను బట్టి, ఆహ్వానించబడినటువంటి బంధువులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, స్నేహితులను బట్టి, శ్రేయోభిలాషులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కొంతమంది రావడానికి మీరు కృప చూపుతారు. ఇంకా ఎవరైతే రావాలని ఆశ కలిగి ఉంటున్నారో వారందరినీ క్షేమంగా మా మధ్యకు నడిపించండి. తీవ్రమైన ఎండలు ఉన్నాయి, కావలసినటువంటి మీ చలనిదానాన్ని బిడ్డలకు దయచేయండి. క్షేమంగా రావడానికి సహాయం చేయమని, ఈ వివాహము ద్వారా కానాలో మీ నామం మహిమపరచబడినట్లుగా ఈ వివాహంలో కూడా మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మమ్మల్ని దీవించమని చేరువచ్చిన మమ్మల్ని అందరి మీ చిత్తమును సమర్పించుకుంటూ
క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని 1 నుండి 11 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. దేవుని వాక్యాన్ని విందాం, గమనించండి. ఆది కాండంలో నుంచి 2వ అధ్యాయము 18వ వచనం కానించి చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించెను. ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. దేవుడు మన వినికుల్లో తన వాక్యం మన అందరి ఆత్మీయ జీవిత ప్రయోజనం కొరకు దీవించునుగాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలలో ఉన్న వాక్య భాగాన్ని వీరారెడ్డి గారు చదివి నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అందరికీ వందనములు. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 27 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు అతని శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైన అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా,
నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారికను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనను. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధానుల ఎదుగు తీసుకుపోరండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన వారికి పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కనానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు తన వాక్యమును మన ఉనికిలో దీవించును గాక. థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని చదివిన ప్రియ సేవకులందరినీ ప్రభు నామములో అభినందిస్తూ దీవిస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృపగల దేవుడవు, ప్రేమ కనికరము దేవుడు కనుక జగతి పునాది వేయబడక మునిపే నీ దాసుని ప్రభా మెట్టు ఏమిరెడ్డి గారు మీరు జ్ఞాపం చేసుకొని అప్పటికి సహచరణగా భాగస్వామ్యం ఇచ్చిన సహోదరి అరుణమును జ్ఞాపం చేసుకొని వారికి ఇచ్చిన గణఫలాన్ని బట్టి ప్రభానికి స్తోత్రములు తండ్రి. అయ్యా పెద్ద కుమారుడిగా తేజాన్ని బట్టి అలాగే శరణ్ని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ వ్యవస్థను మీరు దీవించినందుకు స్తోత్రములు. అలాగే నాయన రెండవ కుమారుడిగా మెట్టు రాజారెడ్డిని మీరు జ్ఞాపం చేసుకొని ఆ బిడ్డకి తోడుగా సహచరణగా భాగస్వామిగా సిద్ధపరచుటలో మీ కృప చేయించి వివాహ మహోత్సవం వేడుక జరిగించుటకు తండ్రి అయా అమృత సాయిని మీరు సిద్ధపరచుకున్నారు. ఇరువురు ప్రభాయో తండ్రిని చిత్తానుసారముగా అయా పెళ్లి వివాహం జరిగించుటకు తండ్రి మీ కృప చేయించారు. నీ దాసులు మీరు ప్రేరేపించిన ఆయన మీరు మాట్లాడుతున్నారు కనుక ప్రభా నీకు స్తోత్రముల తండ్రి. అనేకలకు నీ మాటలు వినిపించి అయ్యా ప్రభా బిడ్డల ప్రభా జతపరిచి అయ్యా వారి జీవిత విధానంలో ప్రభా మీరు తోడు నడిపించి సిద్ధపరిచి సహాయించమని జరుగుతున్న కార్యక్రమం అంతటా కూడా ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే తోడండి, మీరే అధ్యక్షునికి నడిపించి సిద్ధపరిచి సహాయించమని యేసుక్రీస్తు ఘనమనే నామంలో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థన చేసిన కొరకు యవన బిడ్డలు మనమందరం బ్రతకడం, అలాగే దేవుడు మహిమపరచబడడం వివాహంలో చాలా ప్రాముఖ్యం. దైవ సందేశాన్ని మనకు అందించటానికి హైదరాబాద్ నుంచి ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల నుంచి మా ప్రియ స్నేహితుడు జత పనివాడు రెవరెండ్ డాక్టర్ జి నిరంజన్ గారు, వారు నూతన నిబంధన బైబుల్ అధ్యాపకులు. వారు వివాహంలో మనతో ఉండడం చాలా సంతోషకరం. వారి ద్వారా దైవ సందేశాన్ని విందాం. దానికంటే ముందుగా ఒక వివాహపు పాట మనలందరినీ సంతోషింపచేసి ఉజ్జీవింపచేసేటువంటి పాట క్వైర్లో నుంచి మనం విందాం. పల్లవి మొదటి చరణము మాత్రమే పాడిన తదనంతరం Thank you.
మొదటిదిగా దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. మనల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి శ్రీ మెట్టు యోగిరెడ్డి గారు, శ్రీమతి అరుణ దంపతులను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వివాహ కార్యములో జతపరచబడబోతూ ఉన్నటువంటి రాజా మరియు అమృత వీరిరువురి పక్షమున ఈ వివాహానికి వచ్చినటువంటి ఆహ్వానింపబడినటువంటి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ప్రభువు నామములో జతపరచబడబోతూ ఉన్నటువంటి రాజా మరియు అమృత వీరిద్దరిని ఉద్దేశించి కొన్ని విషయాలు పరిశుద్ధ వాక్యము నుండి మరి ధ్యానించడానికి, మీతో కూడా కలిసి ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మాకు ఈ అవకాశాన్ని కలుగజేసినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎం యోనతాన్ అయ్య గారికి ప్రత్యేకముగా ఈ సమయమున నిండు కృతజ్ఞతలు, వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. మరి వివాహ కార్యములో చాలా ప్రాముఖ్యమైనటువంటి, జీవితంలో అతి శ్రేష్టమైనటువంటి భాగముగా ఈ వివాహ కార్యాన్ని మనము చూస్తూ ఉంటాము. సాధారణముగా పెద్దలు ఏమంటారంటే వివాహం అనేది ఒక 7 అడుగుల బంధముగా వారు వివరిస్తూ ఉంటారు. వివాహం అనేది సర్వసాధారణముగా 7 అడుగుల బంధము అనేటటువంటి మాటను మన భారతదేశ సాంప్రదాయములో, మనకున్నటువంటి పద్ధతులలో, ఆచారాలలో ఈ పదమును సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు. 7 అడుగుల బంధము అనగా మన భారతదేశము సాంప్రదాయములో ఏమిటి ఆ 7 అడుగులు, 7 అడుగులలో వారు దేంట్లో అభివృద్ధి చెందాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి అన్న వృద్ధిని గురించి మాట్లాడుతారు, రెండవది బలవృద్ధిని గురించి మాట్లాడుతారు, మూడవది ధనవృద్ధి, నాలుగవది సుఖవృద్ధి, ఐదవది ప్రజాపాలన వృద్ధి, ఆరవది దాంపత్య జీవితంలో వృద్ధి, ఏడవది గమనించినట్లయితే సంతాన వృద్ధి అని సర్వసాధారణంగా మన భారతదేశంలో మన సాంప్రదాయ ప్రకారము పెద్దలు ఈ వివాహమును గురించి మాట్లాడుతూ వివాహం అనేది కేవలము 7 అడుగుల బంధము మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఒక వారములో 7 ప్రాముఖ్యమైనటువంటి రోజులుగా ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తాము. లేదా వివాహము జరిగేటప్పుడు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఈ సంబంధము వెతుకుతూ ఉన్న క్రమములో సర్వసాధారణంగా వారు ఏమని చెప్తారంటే, కనీసము ఒక కుటుంబము గురించి 7 తరాల గురించి తెలుసుకోవాలి అంటారు. మరి రాజా కుటుంబం వారు అమృత గురించి ఎన్ని తరాల గురించి తెలుసుకున్నారో మాకు తెలియదు. లేదా అమృత గారు రాజా కుటుంబమును గురించి ఎన్ని తరాల వారి గురించి తెలుసుకొని వివాహానికి ఒప్పుకున్నారో మాకైతే తెలియదు. కానీ మన భారతదేశ సాంప్రదాయములో సాధారణంగా ఏమంటారంటే, పెళ్లికి ముందు కనీసము 7 తరాల వారి యొక్క కుటుంబ చరిత్రను చూసిన తర్వాత అమ్మాయిని అబ్బాయికి, అబ్బాయిని అమ్మాయికి ఇవ్వాలి అని అంటూ ఉంటారు. ఈ రోజులలో బహుశా 7 తరాల వారు చూసేటంత ఓపిక ఎవరికి లేదు. కనీసము 2 తరాల కుటుంబాన్ని గురించి ఎంక్వైరీ చేసే సమయము లేదు. ఈ రోజులలో మరి పెద్దలు ఒక కుటుంబము వారు తలంచినారంటే ఆ వివాహ కార్యాన్ని జరిగించడానికి
ఇష్టముతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి రోజులు. ఈ 7 తరాలుగా ఉన్నటువంటి వారిని చూడటము, లేదా 7 అడుగుల బంధముగా ఉన్నటువంటి ఈ వివాహము అనేది దేని ద్వారా డిక్లేర్ చేయబడుతూ ఉన్నది? వివాహము అనేది దేనిని బట్టి గుర్తించబడుతూ ఉన్నది? వీరిద్దరు కూడా భార్యాభర్తలుగా జతపరచబడినారని దేనిని బట్టి సమాజము, సంఘము నమ్ముతూ ఉన్నది అని ఒకవేళ మనము ప్రశ్నించినట్లయితే దానికి ప్రధానమైనటువంటి గుర్తు అమ్మాయి మెడలో కనబడేటటువంటి మంగళ సూత్రము. మంగళసూత్రము ఒక అమ్మాయి మెడలో ఉన్నది అంటే 100% వారు వివాహము జరిగించబడినటువంటి వారు లేదా వివాహము చేసుకున్నటువంటి వారు అనడానికి ఈ మంగళసూత్రము ఒక గొప్ప సూచనగాను గుర్తుగాను ఈ మంగళసూత్రము కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. మంగళసూత్రము అనేటటువంటి పదానికి అర్థము ఏమై ఉన్నది అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, మంగళ అనేటటువంటి పదానికి అర్థము పరిశుద్ధమైనది లేదా పవిత్రమైనది. సూత్రము అనేటటువంటి పదానికి అర్థము తాడు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు. దేర్ఫోర్ మంగళసూత్రము అనేటటువంటి దానికి ఉన్నటువంటి అర్థము ఏమిటి అంటే పవిత్రమైన లేదా పరిశుద్ధమైనటువంటి తాడుగా, పవిత్రమైన లేదా పరిశుద్ధమైనటువంటి తాడుగా ఈ వివాహ బంధానికి మంగళసూత్రము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకు కనబడుతూ ఉన్నది. ఒక 3-4 విషయాలు ఈ వివాహ సందర్భములో యవన దంపతులకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మంగళసూత్రములో అది ధనవంతులైనా సరే, పేదవారైనా సరే, మధ్యతరగతి వారైనా సరే, లేదా నిరుపేదలుగా ఉన్నటువంటి వారైనా సరే, మంగళసూత్రములో తప్పనిసరిగా మనము వాడేటటువంటి వస్తువు బంగారాన్ని వాడుతూ ఉంటాము. ఏదైతే మనము పుస్తే అని పిలుస్తూ ఉంటామో మన భారతదేశ సాంప్రదాయములో అది బంగారముతో చేయబడినటువంటిదిగా మనము చూస్తాము. ఎవరైనా చూసినారండి ఇక్కడున్న వారిలో ఎప్పుడైనా వెండితో చేయబడినటువంటి పుస్తకం చూసిన ఎక్కడైనా? మాట్లాడాలి, మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది. ఇత్తడితో చేసిన పుస్తకం చూసినరా? వారు ఎలాంటి వారైనా కూడా, ఎంతటి పేదవారైనా సరే, ఎంతటి ధనవంతులైనా సరే, వివాహములో మంగళసూత్రములో వాడేటటువంటి పుస్తే ఏదైతే ఉన్నదో అది 100% బంగారము పుస్తెను మాత్రమే వాడుతూ ఉంటారు. ఈ యవన దంపతులకు ఒకవైపు మేము కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ దేవుడు వారిని వారి భవిష్యత్ కాలమును దీవించాలని ప్రార్థిస్తూ, మీ మధ్యలో ఒక బలమైన గుర్తుగా ఉండబోతూ ఉన్నటువంటి ఆ బంగారము ఏమై ఉన్నదో ఒక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకము చేస్తాను. మొట్టమొదటిదిగా పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఈ బంగారం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటిదిగాను, బంగారం అనేది ఎంతో విలువైనటువంటిదిగా, బంగారం అనేది ఈ భూమి మీద మనకు దొరికేటటువంటి వస్తువులలో ఎంతో విలువైనటువంటిదిగా మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ ఒకవేళ 1980లో పెళ్లి చేసుకున్న వారు ఎవరైనా ఈ పెళ్లిలో ఉంటే, 1970లో కానీ 1970లో కానీ 1980లో కానీ ఒకవేళ
వివాహము చేసుకున్న వారు ఇక్కడ ఉన్నట్లయితే అప్పట్లో బంగారము ధర ఎంత ఉండినది అని ఒకవేళ మనం అడిగినట్లయితే 1970లో దాదాపు 1300కు తులం బంగారం వచ్చేది. 1970, 80, 90 ఆ ప్రాంతంలో 2000కు తులము దొరికేటటువంటి వస్తువుగా ఈ బంగారము మనకు కనబడుతూ ఉన్నది. కానీ ఈరోజు మనము ఆలోచన చేసినట్లయితే ఈ బంగారము ధర ఎంత ఉన్నది ఈరోజు అని ఒకవేళ మనము ఖచ్చితంగా తెలుసుకోవాలంటే దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగిన వారు రాజా మాత్రమే చెప్పగలుగుతాడు, లేదా అమృత మాత్రమే చెప్పగలుగుతుంది. ఎందుకు అంటే వారు గడిచిన 3, 4, 5 రోజులుగా, వారం 10 రోజులుగా బంగారం కొనేటటువంటి బిజీలో ఉన్నారు. బంగారాన్ని కొనుగోలు చేసేటటువంటి షాప్స్లో వారు తిరుగుతూ ఈ బంగారం యొక్క కొనుగోలు విషయమై వారు ఎంతగానో మరి ఆ ప్రయాసపడ్డట్టుగా ప్రయత్నము చేసినట్లుగా మనము చూస్తాము. ఈ బంగారం అనేది 1970లో ఒకవేళ 2000కు తులము ఉంటే ఈరోజు రెవరెండ్ డాక్టర్ యోనాథన్ అయ్య గారు నేను కారులో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాము హైదరాబాద్ నుండి. ఈరోజు బంగారము ధర ఎంత ఉన్నదని ఆలోచన చేసినట్లయితే 1,50,000 నుండి 60,000 తులం. 1,60,000కు ఒక తులం ఈరోజు దొరుకుతుంటే 40 సంవత్సరాల క్రితము దాని విలువ కేవలము 2,000కు మాత్రమే తులముగా ఉన్నటువంటిదిగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున ఈ యవన దంపతులకు జ్ఞాపకం చేసుకునేటటువంటి సత్యం ఏమిటి అంటే బంగారము యొక్క ధర ఏ రీతిగా దినదినము పెరుగుతూ ఉన్నదో, బంగారము యొక్క ధర ఏ రీతిగా దినదినము అంతకంతకు మరి అభివృద్ధి చెందుతూ ఉన్నదో, మీ ఇద్దరి మధ్యలో ఉండవలసినటువంటి బంధము, మీ ఇద్దరి మధ్యలో ఉండవలసినటువంటి ప్రేమ, మీ ఇద్దరి మధ్యలో ఉండవలసినటువంటి ఒకరి పట్ల ఒకరు కనపరిచేటటువంటి గౌరవము ఆ బంగారము విలువ ఏ రీతిగానైతే పెరుగుతుందో అదే రీతిగా ఒకరిని ఒకరు ప్రేమలో గౌరవించుకునేటటువంటి వారుగా ఉండాలి. చాలా సందర్భాలలో మనం వింటూ ఉంటాము, భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవపడి చర్చ్ పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారంటే, అయ్యా పెళ్ళైన కొత్తలో ఈయన నన్ను ప్రేమించినట్టు ఇప్పుడు ప్రేమించట్లేదని అమ్మాయి అంటుంది. అబ్బాయి కూడా ఏమంటాడంటే అయ్యగారి దగ్గర కానీ పంతుల దగ్గర కానీ సంఘ పెద్దల దగ్గర కానీ కూర్చొని మాట్లాడుతూ ఏమంటారంటే, అయ్యా ఈ అమ్మాయి పెళ్ళైన కొత్తలో నన్ను చాలా గౌరవిస్తూ ఉండే, చాలా మర్యాదగా చూసుకుంటూ ఉండే, చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండే, కానీ ఈ అమ్మాయి పెళ్లి అయిన 6 నెలలకు తన నిజ స్వరూపాన్ని చూపిస్తూ నా పట్ల అగౌరవముగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి మాటలు చాలా సందర్భాలలో మనము వింటూ ఉంటాము. బంగారము విలువ ఏ రకముగా దినదినము పెరుగుతూ ఉన్నదో, బంగారము విలువ ఏ రకముగా దినదినము అధికమవుచూ ఉన్నదో, మీ ఇద్దరి మధ్యలో ఉండవలసినటువంటి ప్రేమ, మీ ఇద్దరి మధ్యలో ఉండవలసినటువంటి గౌరవము అది దినదినము పెరిగేదిగా ఉండాలి, కానీ అది తగ్గిపోయేటటువంటి ప్రేమగా ఉండవద్దని ఈ సమయమున జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. రెండవది, మంగళసూత్రములో ఉన్నటువంటి బంగారము మాత్రమే విలువైనది కాదు, కానీ మంగళసూత్రము కడుతూ ఉన్నటువంటి సందర్భములో 3 ముడులు వేస్తూ ఉంటారు. అంతేనా? 3 ముళ్ళేనా? ఇక్కడ ఏమన్నా 4 ముడులు ఉన్నాయా? మాచర్లలో 3 ముళ్ళేనా? 3 ముడులు. అది హిందూ సాంప్రదాయమైనా సరే, క్రైస్తవ సాంప్రదాయమైనా సరే, ఏ వివాహములోనైనా సర్వసాధారణముగా మనము వివాహము చేసేటప్పుడు 3 ముళ్ళు వేయటము అనేది అది ఒక ఆనవాయితీ. పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథము
4వ అధ్యాయము 12వ వచనములో వారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అనేటటువంటి మాటను అక్కడ వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 3 పేటల తాడు అది త్వరగా తెగిపోదు అనేటటువంటి సత్యాన్ని వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి వివాహము అనేటటువంటి ఈ 4 అక్షరాల పదము వివాహము అనేటటువంటి ఈ 4 అక్షరాల పదము దాంట్లో ఉన్నటువంటి వివరణ ఏమై ఉన్నదంటే వి అనగా విడిగా ఉన్నవారు, వా అనగా వాక్యము ద్వారా, హా అనగా హత్తుకొని, ము అనగా ముడిపడి నివసించటము. విడిగా ఉన్నటువంటి మీరు వాక్యము ద్వారా హత్తుకొని దేవుని ప్రేమలో ముడిపడుతూ ఉన్నటువంటి భార్యాభర్తలుగా, ఒక నవదంపతులుగా ఈ లోకములో మీరు వర్ధిల్లాలని దేవుని నామములో ఈ సమయమున మేము మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాము. 3 ముడుల తాడు ఆ పేట అంత సాధారణముగా తెగిపోదు. మీలో ఇక్కడ చాలామంది హిందువులు కనబడుతూ ఉన్నారు. హిందూ సాంప్రదాయములో వివాహము జరుగుతూ ఉండగా మీలో కూడా చాలామంది పెళ్లిలకు వెళ్ళి ఉంటారు, చూసి ఉంటారు, చేసి ఉంటారు. పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూర్చోపెట్టి ఆ వివాహాన్ని చేస్తూ ఉన్నటువంటి పూజారి, ఇక్కడనేమో మనం పాస్టర్స్ అని పిలుస్తూ ఉన్నాము. హిందూ సాంప్రదాయముగా వివాహము జరిగేటప్పుడు వారు పూజారులను పిలుస్తూ ఉంటారు. ఆ పూజారి ఏమి చేస్తాడంటే అమృత చేయిని తీసి రాజా చేతి మీద పెట్టి, రాజా కుడి చేయిని తీసి అమృత అనేటటువంటి ఈ పెళ్లి కుమార్తె తల మీద చేతిని పెట్టి వారిద్దరి మధ్యలో ఒక ప్రమాణము చేపించేటప్పుడు 2 వస్తువులు వాడతారు. నెత్తి మీద పెట్టి చేయి పెట్టినప్పుడు ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? ఏంటిది ఆ చేతిలో ఉండే 2 వస్తువులు? అయ్యా జీలకర్ర, వీళ్ళు ముందే నేర్చుకొని వచ్చినట్టున్నారు. పెళ్లి కూడా కాలే ఈ విషయాలను తెలుసుకున్నారు. అమృత చెప్పిందా మరి లేకపోతే రాజా అమృతకు చెప్పిందా మాకు తెలియదు, కానీ జీలకర్ర బెల్లం, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ద స్వీట్ అండ్ ద బిటర్నెస్. ఆ పెళ్లి అయ్యేటప్పుడు పూజారి ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ఓ పెళ్లి చేసుకుంటున్నటువంటి రాజా, ఓ పెళ్లి చేసుకుంటున్నటువంటి అమృత, మీ జీవితం అంతా కూడా బెల్లము మాదిరిగా తీయగా ఉంటుందని ఎప్పుడు తలంచకండి, లేదా మీ వివాహము ఎప్పుడు కూడా జీలకర్ర మాదిరిగా చేదుగా ఉంటుంది అనేటటువంటిది ఎప్పుడు కూడా మీరు తలంచవద్దు. కానీ మీ వివాహం అనేది మీ ఇద్దరి మధ్యలో జరిగేటటువంటి ఈ ఒప్పందము అది చేదుగా ఉంటుంది, అది తీయగా ఉంటుంది. అది చేదుగా ఉంటుంది, అది తీయగా ఉంటుంది. అందుకోసమే మీరు అప్పుడప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్ళైన ఒక 30 సంవత్సరాల అంకుల్ని మీరు అడగండి, అంకుల్ నీ భార్య 30 సంవత్సరాలుగా నీతో ఉంటుంది కదా, నీ భార్యను గురించి నీకేమర్థమైంది అని ఒక మాట అడిగితే ఆ వివాహము చేసుకున్నటువంటి ఆ పురుషుడు ఏమంటాడంటే, ఒరే బాబు, నాకు వివాహమై 30 సంవత్సరాలు అయింది కానీ ఇంకా మీ ఆంటీ నాకు అర్థము. నువ్వు ఇప్పుడే అనక మాట, మేమనాలి పెళ్ళైన వాళ్ళము. రాజా ఇప్పుడే అనొద్దా మాట, మేమంటాం. అయ్యా పెళ్ళై 20 సంవత్సరాలు అయింది కానీ ఇంకా నా భర్త నాకు అర్థమో కాలేదు, ఇంకా నా భార్య నాకు అర్థం కాలేదు. అది 10 సంవత్సరాలైనా లేదా 30 సంవత్సరాలైనా లేదా 50 సంవత్సరాలైనా ఒకరికి ఒకరు అర్థము కానటువంటి బంధముతో ఉంటూ ఉన్నది కనుకనే ఆ వివాహ కార్యములో పంతులు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, మీ వివాహము అప్పుడే తీయగా ఉంటుంది, అప్పుడే చేదుగా ఉంటుంది. అయ్యా రాజా, ఈరోజు ఉన్నటువంటి అమృత రేపు ఉండదు. ఇంకా 3 నెలల తర్వాత ఆమె ఒరిజినల్ యాటిట్యూడ్ బయటపడుతూ ఉంటే
ఒకసారి అమ్మ అటు చూడరమ్మ, రాజాను చూస్తూ ఉండు నేను ఈ మాట చెప్పేటప్పుడు. ఇంకొక 6 నెలల తర్వాత ఆమె ఒరిజినల్ మాటలు, ఆమె మనస్సు, ఆమె తలంపు, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు నీతో షేర్ చేసుకునేటటువంటి కొన్ని విషయాలు, లేదా అమృత నిన్న మొన్న ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఉన్నటువంటి రాజా కాదు ఈరోజు రాజా ఏందంటే మా అందరి దృష్టిలో సూపర్ స్టార్ ఆయననే. ఈరోజు ఈ మాచర్లలో ఈరోజు సూపర్ స్టార్స్ ఎవరంటే వీళ్ళిద్దరే. కానీ తెల్లారేసరికి వారిద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరిని గురించినటువంటి ఒకరి వాస్తవాలు బయటపడుతూ ఉన్న క్రమములో మీరిద్దరు జ్ఞాపకము చేసుకోవలసిన అవసరం ఏమిటి అంటే, ఆ పుస్తకం మీద ఏదైతే సిలువ గుర్తు ఉన్నదో, అందరూ వినండి జాగ్రత్తగా. క్రైస్తవ సాంప్రదాయంలో మనము వివాహము చేసేటప్పుడు ఆ పుస్తకం మీద తప్పనిసరి సిలువ గుర్తు ఉంటూ ఉన్నది. సిలువ గుర్తు దేనికి సూచన అంటే క్షమాపణకు సూచన. సిలువ గుర్తు దేనికి సూచన అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సూచన. సిలువ గుర్తు దేనికి సూచన అంటే ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమను చూపిస్తూ ముందుకు సాగడానికి వెళ్ళడానికి అది ఒక సూచనగా సిలువ గుర్తు అనేది ఈ పుస్తకం మీద వేయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ వివాహములో మీరు ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి బంగారము ఏదైతే ఉన్నదో ఆ బంగారం యొక్క విలువ ఏ రకముగా దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నదో అలాంటి ప్రేమను మీరు కలిగి ఉండాలని దేవుని నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. రెండవది, మంగళసూత్రము కట్టేటప్పుడు మీరు వేసేటటువంటి 3 ముడులు, అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున మీరు వేసేటటువంటి ఆ 3 ముడులు దేనికి సూచనగా ఉన్నవి అంటే దేవుడు ఎప్పుడు మీతో ఉన్నాడు, త్రియేక దేవుడు ఎప్పుడు కూడా మీతో నడుస్తూ ఉన్నాడు, త్రియేక దేవుడు ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని అది మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. మూడవది మరియు ప్రాముఖ్యమైనది, ఆ పుస్తకం మీద ఏదైతే ఆ సిలువ గుర్తు ఉన్నదో ఆ సిలువ గుర్తు మీకు జ్ఞాపకము చేయవలసినటువంటి ఒక సత్యము ఏమిటి అంటే ఆ సిలువ గుర్తు అమ్మాయి తలదించుకొని నిలబడుతుంది. ఈ మాట జాగ్రత్తగా వినండి పెళ్ళైన వారు. రాజా అనేటటువంటి పెళ్లి కుమారుడు మంగళసూత్రము ధరింపజేస్తూ ఉండగా పెళ్లి కుమార్తె చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే తన తలదించుకొని తన భర్త ముందు నిలబడుతూ ఉన్నది. అలా అని చెప్పి అబ్బాయి ఏమన్నా తలెత్తి మంగళసూత్రం కడతాడా? తలెత్తి కట్టడు. ఆ అబ్బాయి కూడా కష్టపడి వెనక్కి చూస్తూ ఆమె మెడను చూస్తూ ఆయన తలను కూడా దించుకొని మంగళసూత్రాన్ని అమ్మాయికి ధరింపజేస్తూ ఉంటాడు. మంగళసూత్రము కట్టేటప్పుడు ఏ రకంగా ఒకరి ముందు ఒకరు తలదించుకొని ఉన్నారో, ఏ రకంగా ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఉన్నారో, ఏ రకంగా సిలువ గుర్తులో ఉన్న క్షమాపణ మీ మధ్యలో ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదనేటటువంటి సత్యము. మూడవది, 3 ముడులు వేసేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మరచిపోవద్దు. నాలుగవది మరియు చివరిది, మంగళసూత్రము కట్టేటప్పుడు లేదా ధరింపజేసేటప్పుడు ఏ రకంగా తలదించుకొని ఉంటారో, హంబులుగా సబ్మిట్ చేసుకుంటారో. డాక్టర్ జి నిరంజన్ గారిని ప్రభు నామములు అభినందిస్తూ దీవిస్తూ ఉన్నా వారిని మనము అప్రిషియేట్ చేస్తూ ఒకసారి క్లాప్స్ కొడదాం. చక్కటి దైవ సందేశాన్ని వారు మనకు తెలియజేశారు. నేను విశ్వసిస్తూ ఉన్నా దేవుని మాటలు ప్రియులు యవన బిడ్డలు రాజారెడ్డికి, అమృత సాయికి దీవెనకరంగా ఉండబోతున్నాయని విశ్వసిస్తూ ఉన్నా. దేవుని మాటలు ప్రకటించబడ్డాయి. ఈ మాటలు మన కొరకు దీవెనకరంగా మాట్లాడినట్టుగా మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పాల్ సుబ్బారెడ్డి గారు, సీనియర్ పాస్టర్ గారు, పాల్ సుబ్బారెడ్డి గారు సీనియర్ పాస్టర్ గారు
ముదురు పాటలు వారు పనిచేస్తున్నారు. వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పర్లకు రాజానికి స్తోత్రాలు ప్రభా. రాజా అమృత విషయంలో ప్రభా ఈరోజు ప్రత్యేక దినముగా ఏర్పాటు చేసినందుకు నాయన మీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాలన్నీ నీ బిడ్డల పట్ల మీరు శ్రద్ధ వహించి నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి ఈరోజు వివాహానికి మీరు సిద్ధపరిచిన విధానం పెట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి. చెప్పబడిన వాక్యము ఆ 5 మాటలు కూడా నీ బిడ్డల్లో ఫలించి అభివృద్ధి పరచబడిన గాక. నీ బిడ్డలు ఇంకా విశ్వాసంలో, ఆత్మీయతలో, ప్రార్థనలో అభివృద్ధి పొంది బలంగా నీ వైపే చూస్తూ నీ మీదే ఆధారపడుదురు గాక. ఇరువురి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలు నైనా జతపరచబోచుండి వివాహ సందర్భంగా జతపరచబోచుండగా నీ బిడ్డల మధ్యలో మీరుండండి. నీ అద్భుతమైన కార్యాలను జరిగించి నీ బిడ్డలు ఇరువురు బ్రతుకు దినాలన్నీ కూడా నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి నీ కృపలో నీలో ఇంకా అభివృద్ధి పరిచి ఆశీర్వదించి నీలో బలంగా వాడబట్టానికి కూడా నీ ద్వారాలు తెరిచి నీ అద్భుతమైన కార్యాలు నీ బిడ్డల ద్వారా జరిగించి నీ బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించమని, నీ బిడ్డల ఆశలు ఆలోచనలు కూడా సఫలపరచమని, ఇరువురు కుటుంబాలు తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించమని ఊరేండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. మా బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా వివాహము ఎంత టైం పట్టిద్దని ఆలోచిస్తుంటారు. 12 అయింది, అర్ధగంటలో అయిపోద్ది. అర్ధగంటలో పెళ్ళి ఎప్పుడు అయిపోయిందో కూడా ఎవరికి అర్థం కాదు. అలాంటి మోస్ట్ సీనియర్స్ మన మధ్యలో ఉన్నారు. రావటం నాకు చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. పిహెచ్డి చేసినటువంటి ప్రముఖులు. అనేక మతాలు, క్రైస్తవమే కాదు మిగతా మతాల గురించి కూడా చెబుతారు ఇక్కడున్న పండితులు. అలాంటి గొప్ప పండితులు మా మధ్యలో ఉండటం అనేది నిజంగా మాకు ఆశీర్వాదకరం. ఆ పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ అర్ధగంటలో ఈ కార్యక్రమాన్ని పెళ్లి తంతును ముగిస్తున్నా. కాకపోతే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె రిక్వెస్ట్ మేరకు ప్రమాణాలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. క్షమించాలి, అర్థం కావు మీకు. ఒకవేళ తెలుగులో చెప్పినా కానీ ఇనే మూడ్లో మీరు ఉండరు, మాకు తెలుసు, ముచ్చట్లోనే ఉంటారు. కాబట్టి పెళ్లి కుమారుడు, నా చిన్న కుమారుడు రాజారెడ్డి ఆ కోరిక మేరకు ప్రొఫెసర్స్, వీళ్ళందరూ ప్రొఫెసర్స్, మన మధ్యలో ఉన్న ముగ్గురు కూడా పెద్దవాళ్ళు ప్రొఫెసర్సే. వాళ్ళు ఈ వివాహాన్ని ఇంగ్లీష్లోనే నడిపిస్తారు. థ్యాంక్ యూ.